कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं భగవంతుని యందు సౌందర్యము అభివ్యక్తమవుతుంది. ఆయన క్షేమంకరుడు, ఎప్పుడూ మన క్షేమాన్ని అపేక్షిస్తుంటాడు ఈశ్వరుడు. అందుకే ఇంత పూతన ఇంతమంది పిల్లల్ని చంపింది కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికో మాట, అబ్బా ఎంత అందంగా ఉన్నావురా అంది. అంటే ఆ సౌందర్యం రాక్షసుల్ని కూడా వివశుల్ని చేస్తుంది. అది దానికి ఉన్నట్టు. అసలు నేను మీతో ఒక మాట చెప్పగలగాలి అంటే, మనసుకు ముప్పిరి కొనేటట్టు చెయ్యగలిగినది, మనసు మీద ముద్ర పడిపోయేది, మనిషికి సంతోషాన్ని కల్పించేది బాహ్యమునందు ఆడంబరానికి తగిలించుకున్న అందం వల్ల రాదు. దేనివల్ల వస్తుంది అంటే లోపల ఉన్నటువంటి సద్గుణముల వలన వస్తుంది. పూతన నోటి వెంట చెప్పించారు పోతన గారు, అద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరింపజేశారు. ఆవిడంది కృష్ణుణ్ణి చూసి, నాచనుబాలొకగుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష అంది. కళ్ళ గురించి చెప్పింది. మొదట పిలవడం ఏమని పిలిచిందంటే నలినదలాక్ష అని పిలిచింది. అంటే పద్మముల వంటి కన్నులున్నవాడా అని పిలిచింది. అంటే అసలు భగవంతుని యొక్క సౌందర్యం ఆ కన్నులే. ఎందుకంటే శరీరంలో ఏ అవయవం నవరసాల్ని వ్యక్తం చేయదు, కన్నులు ఒక్కటే నవరసాల్ని వ్యక్తం చేస్తాయి. ప్రత్యేకించి దయ, కారుణ్యము అభివ్యక్తమయ్యేది కన్నులలోంచే వ్యక్తమవుతుంది. ఆ కన్నులకున్న సౌందర్యం అటువంటిది. నిద్రపోతున్నా కూడా ఆయన కన్నులలో ఉన్నటువంటి కారుణ్యం అటువంటిది. అందుకే నలినదలాక్ష అని పిలిచి, ఎంత అందంగా ఉన్నావురా అని, నాచనుబాలొక గుర్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చును. రాక్షసీ బుద్ధి ఉంది కదా లోపల. ఇంత అందమైన వేషం ఎందుకు కట్టానో తెలుసా? ఈ అందం నిలబడకూడదని. ఏది? నా చనుబాలొక్క గుక్కెడు తాగు, ఆ తర్వాత ఈ నీ అందం చూడొచ్చు, నా అందానికి సార్థక్యం నువ్వు తెలుసుకోవచ్చు. అంటే నేను ఇంత అందగత్తెని కాను, నేను ఇలా ఎందుకున్నానంటే నువ్వు ఇలా బ్రతికుండకుండా ఉండడానికి, నిన్ను చంపడానికి వచ్చాను. నా ప్రజ్ఞ ఆవిష్కృతమవుతుంది, నీ అందం గతి తప్పిపోయి నల్లపడిపోవడంలో, బిగిసిపోవడంలో తెలుస్తుంది. ఏది తాగు ఒక గుక్కడు అంది. పసిపిల్లవాడు కదా, ఆయనకి అర్థం అవుతుందా? ఆయనకి అర్థం అవ్వాలని కాదు, భగవంతుణ్ణి చూసినప్పుడు రాక్షసీ గుణములున్నవాళ్ళు కూడా ఏదో ఒక స్తోత్రం చెయ్యకుండా ఉండలేరు. అది ఈశ్వరుని యొక్క ప్రజ్ఞ. అందుకే నలినదలాక్ష అని ఆయన సౌందర్యాన్ని స్తుతించింది.